అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనము బీరకాయతోటి ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. నేను కూరపొడి ఎలా చేయాలో అనే వీడియో మన ఛానల్‌లో పెట్టా కదా! అది చూసి చేసిన వాళ్ళందరూ చాలా మంచి కామెంట్స్ పెట్టారండి. వాళ్ళకి నచ్చిందని. నేనిప్పుడు అదే కూరపొడి వాడి బీరకాయ ఉల్లికారం ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఈ కూరపొడి రెసిపీ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నానండి. మీకు కావాలంటే ఇంకొకసారి చూడొచ్చు. నేను ఒక కిలో బీరకాయలు తీసుకున్నానండి. బీరకాయ తొక్కంతా తీసేసి శుభ్రంగా దాన్ని 2 ఇంచెస్ పీసెస్ కింద ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే నేను 3 ఉల్లిపాయలని తీసుకొని వాటిని గూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు గూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. లావుగా కట్ చేసుకోకూడదు. అలాగే మన కూర పొడి ఉంది గదా! ఈ కూర పొడి వాడే మనం కూర ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కాక మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం గదా! ఆ ఉల్లిపాయలను వేసేసి వీటిని బాగా వేయించుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపేసుకుంటే సరిపోతుందండి. వేసేసుకొని అప్పుడే ఉప్పెయ్యొద్దు. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. సరిగ్గా 6-7 మినిట్స్ అయ్యేసరికి మీడియంలో పెట్టుకొని మనం ఉల్లిపాయలు కలుపుతూ వేయించుకుంటే అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలున్నాయి కదా! ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేసి హైలో పెట్టుకొని దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నారంటే బీరకాయలోంచి నీరంతా వచ్చేస్తుంది. అలాగా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే నూనెలో ఆ బీరకాయి బాగా వేగుతుందనమాట. అప్పుడు మనము బీరకాయకి సరిపోను ఉప్పు వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ బీరకాయలని బట్టి మీరు సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. అలా కలుపుకుంటూ మనము సిమ్ అండ్ మీడియంలో పెట్టుకుంటూ దీన్ని బీరకాయలు బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే వాటర్ కూడా ఇవాపరేట్ అయిపోవాలి. 10 మినిట్స్ అయిందండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇలాగా. నేను చూసాను ఇవి ఆల్‌మోస్ట్ 80% వరకు బీరకాయలు కుక్ అయ్యాయి. కానీ కంప్లీట్‌గా కుక్ అవ్వలేదు. సో, మనం పూర్తిగా కుక్ అయ్యే వరకు దీన్ని సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని మనం కలుపుకుంటూ చూడాలన్నమాట. బీరకాయ పూర్తిగా ఉడికిపోయింది అన్నప్పుడే మనం కూర పొడి వేసుకోవాలి. మీరు కుక్ చేసుకునే బీరకాయలని బట్టి క్వాంటిటీ ఆఫ్ కూర పొడిని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఏదైనా కూడా కూర పొడి కరెక్ట్‌గా ఉండాలి. బీరకాయ ముక్కలు కూడా కనిపిస్తూ ఉండాలి. అంతే. ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే మీకేమైనా సాల్ట్ కావాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం కూర పొడి కావాలనిపించిందండి. నేను ఇంకో స్పూన్ యాడ్ చేశాను. కూర పొడి వేశాక ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తే ఈ కూర టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ కనుక మీరు కుక్ చేశారంటే ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా కూరకి పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది. మన బీరకాయలో బాగా వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది కదండీ! దాని మూలాన మనం కొంచెం ఆయిల్ వేసినా కూడా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతుంది. సో, మీరు ఆయిల్ కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి కూరొండే ముందర. ఈ బీరకాయ ఉల్లికారం ఎంత ఈజీయో మీరందరూ చూసారు కదా! మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. సో, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.